ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి సందేశ ఝరికి అందరికీ స్వాగతం. స్వామి అంటారు, కేవలం తన తృప్తి కోసం మాత్రమే ఆచరించే మంచి కార్యాలు సేవ అనిపించుకోవు. ఎదుటి వ్యక్తి యొక్క సంతృప్తిని లక్ష్యమందుంచుకొని ఆచరించినప్పుడే అది సేవ అవుతుంది. అటువంటి పవిత్ర సేవయే మానవుని మాధవునిగా మారుస్తుంది. స్వార్థరహితమైన సేవ జీవితాన్ని సార్థకం కావిస్తుంది. సాధనలన్నింటికంటే సేవ పవిత్రమైనది. భగవంతుని సమీపానికి తీసుకొని వెళ్ళేది. భగవత్ ప్రేమను అందించేది కూడా సేవే. జీవితం ఒక పరిమళ భరితమైన పుష్పం. ఈ పుష్పం జ్ఞాన ఫలంగా రూపొందుతుంది. ఈ పుష్పంలోని మకరందం ప్రేమ పదార్థాన్ని, పరమార్థాన్ని మనకు ప్రబోధించి పరమాత్మని సన్నిధికి తీసుకొని వెళ్తుంది. ప్రేమను మనం అనేక రకాలుగా అనుభవిస్తున్నప్పటికీ పారమార్థిక ప్రేమలో ఉన్న మాధుర్యం, ఆంతర్యం, పవిత్రత లౌకికమైన ప్రేమలో ఉండవు. సేవలో ఉన్న ఘనత మరొక సాధనలో మనకు కనిపించవు. సేవ మానవునిలోని అహంకారాన్ని నిర్మూలించి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూరుస్తుంది భగవంతునితోటి. అహంకారమే మానవునిలో ఉన్న పశుత్వం. సేవ మానవునిలోని పశుత్వాన్ని దూరం చేసి కఠినత్వాన్ని మెత్తపరిచి మానవత్వాన్ని మేల్కొలుపుతుంది. ఎన్ని రకాలైన సాధనలు చేసినప్పటికీ సేవ అనే ప్రధాన సాధన చేయకపోతే అహంకారం నిర్మూలం కాదు. అన్నపు ముద్దను చేత్తో పట్టుకొని మూతి చుట్టూ ఎన్నిసార్లు తిప్పుకున్నా ఆకలి తీరదు కదా. అది నోటిలో చేరి పొట్టను చేరినప్పుడు మన ఆకలి తీరుతుంది, సంతృప్తి కలుగుతుంది. సేవ అనే ప్రధానమైన సాధన ఆచరించినప్పుడే మానవుడు భగవత్ కృపను, అనుగ్రహాన్ని పొందుతాడు. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ప్రధానం. ఎట్టి ఘనకార్యాన్ని మనం సాధించాము అనే ఆలోచన కంటే ఎట్టి భావనతో సేవ చేశాము, ఎట్టి హృదయంతో సేవ చేశాము అనే దాన్ని పరీక్షించుకోవాలి. సేవ అనే పదం చాలా పవిత్రమైనది. దీని అర్థం కూడా మహా అగాధమైనది. ఫలము ఆశించకుండా చేసే కర్మ భగవంతుని సన్నిధికి చేరుస్తుంది. ఈనాడు లోకమునకు అవసరమైనది ధనము కాదు, సహన భావము, అన్యోన్య ప్రేమ అత్యవసరం. ప్రేమ లేక మనము ఎట్టి సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం శూన్యం. ఈ రోజుల్లో మానవుడు ధర్మదేవతను తరిమే సాధనలు జరుపుతున్నాడు, కానీ ధర్మదేవతను ఆహ్వానించే ప్రయత్నాలు ఏమాత్రం చేయడం లేదు. భక్తి అనే బురఖా ధరించి భుక్తి, యుక్తి, రక్తుల కోసం ప్రయత్నం చేయడం చేతనే శక్తి సామర్థ్యాలు కోల్పోతున్నాడు, ముక్తికి దూరం అవుతున్నాడు. సేవ కేవలం ధనంతోనే కాదు, మనసుతో కూడా చేయవచ్చు. ఒంట్లో శక్తి లేదని బాధపడకూడదు. మనసు ఉంటే చాలు. ఒక్క మంచి మాట కూడా సేవే. సేవ ఎవరికి చేసినా, ఏమి చేసినా కేవలం ఈశ్వరార్పిత భావనతో ప్రేమగా చేయాలి. సేవ వలన మనకు చేకూరు ఆనందం, అది శాంతినిచ్చు, సుఖమునిచ్చు.
సేవ కన్న మిన్న సౌఖ్యంబు లేదయా. ఉన్న మాట తెలుపుచున్న మాట. స్వామివారు సూచించిన మార్గంలో పవిత్రమైన సేవలు చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులమై మన జీవితాలను ధన్యపరుచుకుందాం. జై సాయిరాం.